హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర పర్యటన ముగించుకొని వెళ్తున్న ప్రధాని మోదీకి బేగంపేట ఎయిర్పోర్ట్లో వీడ్కోలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానికి వినతి పత్రం ఇచ్చారు. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించిందని, మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు ఇస్తామని అన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధితో పాటు మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించాలని మోదీని కోరారు రేవంత్. తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా ప్రధాని జోక్యం చేసుకోవాలని అన్నారు. హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి, అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని అన్నారు సీఎం. 2022-23లోనే కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ కోసం 3 కోట్లు మంజూరు చేసిందని వినతి పత్రంలో గుర్తు చేశారు. 7700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని మోదీని కోరారు సీఎం. ఈ కారిడార్తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలో ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు.